హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియా కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద హైకోర్ట్ టు ఇష్యూ రిట్స్? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం హైకోర్టులకు రిట్లను జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది? సో అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ అనేది హైకోర్టుకు రిట్లను జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది అని అయితే క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ రిట్లు అంటే ఏంటో మనకు తెలుసు, చాలాసార్లు న్యూస్లో వినే ఉంటాం. రిట్లు అంటే హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ మనం రిట్లను జారీ చేయడం, కొన్ని ఆదేశాలను ఇవ్వడం అనమాట. కొన్ని ఆదేశాలను అయితే జారీ చేయడాన్ని రిట్లు అని అయితే అంటారు. ఇవి ముఖ్యంగా 5 ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. 5 విభాగాల్లో ఉంటాయి. ఎవరినన్నా అక్రమంగా కేసులో ఇరికించిన, ప్రభుత్వ అధికారి సక్రమంగా పనిచేయకపోయినా, తప్పుడు కేసులు లోయర్ కోర్టు తప్పుగా తన పరిమితిని మించి పనిచేసిన, తప్పుగా న్యాయం తీర్చిన, ఇటువంటి అన్ని విషయాలు మొత్తం 5 కలిపి అయితే రిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ ఆర్టికల్ హైకోర్టులకు రిట్లను జారీ చేసే అధికారం ఇస్తుంది అని అంటే ఆర్టికల్ 226. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కులకు లేదా ఇతరపరమైన హక్కులకు ఏమైనటువంటి ఉల్లంఘన జరిగినట్లయితే, ప్రాథమిక హక్కులకును ఏదైనా ఇతర చట్టపరమైన హక్కులకు ఉల్లంఘన జరిగినట్లయితే 226 ఆర్టికల్ ప్రకారం మనం రిట్స్ అనేవి అయితే జారీ చేయొచ్చు హైకోర్టుకి. అండ్ ఇక్కడ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి అయితే మనం రిట్లను జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం అయితే రిట్లను జారీ చేయవచ్చు. ఈ ద 2026 అమెండ్మెంట్ యాక్ట్ ఫిక్స్డ్ విచ్ సిటీ యాజ్ ద పర్మనెంట్ సీట్ ఆఫ్ ది ఏపీ హైకోర్టు. 2026 సవరణ చట్టం ఏ నగరాన్ని ఏపీ హైకోర్టు శాశ్వత స్థానంగా నిర్ధారించింది? 2026 యొక్క సవరణ చట్టం ఏ నగరాన్ని మన ఏపీ హైకోర్టు శాశ్వత స్థానంగా నిర్ధారించింది అని అంటే అమరావతి. అమరావతిని 2026 ఏప్రిల్ 6వ తారీఖున అంటే మొన్న సోమవారం నాటికి దీన్ని అమల్లోకి అయితే చేశారనమాట. మనం తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఒక హైకోర్టు అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. అది అమరావతిలో ఉంది. మొన్న సోమవారం నాటి నుండి 2026 ఏప్రిల్ 6 నుండి అయితే ఇది అమల్లోకి అయితే వచ్చిందనమాట. హూ అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ప్రతి రాష్ట్రానికి కూడా హైకోర్టు అనేది ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అనేవాళ్ళు నియమిస్తారనమాట. రాజ్యాంగంలో ఉన్నటువంటి 217వ ఆర్టికల్ ప్రకారం అయితే 217వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి అయితే నియమిస్తారు. భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ నియమిస్తారనమాట. ఈయన నియమించే ముందు ఎవరిని సంప్రదిస్తారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాని న్యాయమూర్తిని అంటే సిజేఐని, ప్రతి రాష్ట్రానికి గవర్నర్స్ ఉంటారు కదా, రాష్ట్ర గవర్నర్స్, స్టేట్ గవర్నర్స్ని, అంతేకాకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని అయితే సంప్రదించి వీళ్ళు ఓకే అంటే వీళ్ళు ఫైనల్ చేస్తారు ఎవరిని నియమించాలి అనేది. వీళ్ళు ఫైనల్ చేసిన తర్వాత అఫీషియల్గా అయితే ప్రెసిడెంట్ అనేవాళ్ళు జడ్జిగా అనేది అయితే ఈవిడ ప్రకటిస్తారనమాట. వీళ్ళైతే డిసైడ్ చేసిన దాన్ని ఈవిడ అఫీషియల్గా అయితే భారత రాష్ట్రపతి తెలియజేస్తారనమాట 217వ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ శాతవాహన రూలర్ ఈజ్ నోన్ యాజ్ ద దక్షిణాపథపతి? ఏ శాతవాహన చక్రవర్తిని దక్షిణాపథపతి అని పిలుస్తారు? ఆన్సర్ శాతకర్ణి 1. మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి. అంతేకాకుండా అప్రతిహత అని కూడా పిలుస్తారు. అప్రతిహత చక్ర అని కూడా, ఈ 2 బిరుదులతో ఆయన అయితే పిలుస్తారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. దక్షిణాధిపతి అని పిలుస్తారు, అప్రతిహత చక్ర అని కూడా ఈయనకి బిరుదులు అనమాట. ఈయన బిరుదులతో పిలుస్తారు. వేర్ వాజ్ ద ఫస్ట్ తెలుగు ప్రింటింగ్ ప్రెస్ ఎస్టాబ్లిష్డ్? మొదటి తెలుగు ముద్రణాలయం ఎక్కడ స్థాపించబడింది? ఈ ముద్రణా కేంద్రం అనేది తెలుగులో ఎక్కడ స్థాపించబడిందంటే బళ్ళారిలో స్థాపించబడింది అనమాట. 1812వ సంవత్సరంలో బళ్ళారిలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు దీన్నైతే ప్రారంభించారు. మొదటిగా తెలుగులోకి అనువాదం చేయడం, పుస్తకాలను ముద్రించడాన్ని ఈ 1812లో బళ్ళారిలో అయితే క్రైస్తవ మిషనరీలు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హిస్టారిక్ శ్రీబాగ్ ప్యాక్ట్ 1937 వాజ్ సైన్డ్ బిట్వీన్ విచ్ 2 రీజియన్స్? చారిత్రాత్మక శ్రీబాగ్ ఒప్పందం ఏ 2 ప్రాంతాల మధ్య జరిగింది? ఇది 1937 నవంబర్ 16న అయితే మన కోస్తాంధ్రకి మరియు రాయలసీమ మధ్య అయితే కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకి ఒక ఒప్పందం అనేది అయితే జరిగింది. అది కూడా కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైనటువంటి శ్రీబాగ్లో. అందుకనే దీనికి శ్రీబాగ్ ఒప్పందం
అనేటువంటి పేరు అయితే తీసుకురావడం జరిగింది. ఈ శ్రీబాగ్ అనేది ఏడ ఉంది అనంటే మద్రాసులో ఉంది. మద్రాసులో అయితే ఉంది. ఈ మన కోస్తాంధ్రకిని, రాయలసీమకి ఒప్పందం జరిగినప్పుడు కోస్తాంధ్ర ఏంటో దీంట్లో మైదాన ప్రాంతాలు ఎక్కువ, జనాభా ఎక్కువ. రాయలసీమతో కంపేర్ చేస్తే ఈ కోస్తాంధ్రలో అభివృద్ధి అనేది కొంచెం ఎంతో కొంత మెరుగుపడైతే ఉందన్నమాట. ఈ 1937 ఆ కాలం నాటికి మాట్లాడుకుంటే. ఆ సమయంలో ఏం చేశారంటే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతటి కూడా అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి. అన్ని అవకాశాలు అనేవి సమానంగా కల్పించాలన్న ఉద్దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటి ఆ ఒప్పందం అంటే రాయలసీమలో అయితే రాజధాని ఉండాలి లేదా హైకోర్టు అనేది అయితే ఉండాలి. రాజధాని అయినా పెట్టండి, హైకోర్టునైనా పెట్టండి అని అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 1953 సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకున్నాక 1953 సంవత్సరంలో కర్నూలు రాయలసీమ ప్రాంతానికి చెందింది. కర్నూలు దాన్ని రాజధానిగా చేశారు. హైకోర్టుని ఏంటో మన కోస్తా ప్రాంతం అయినటువంటి గుంటూరులో పెట్టారనమాట. క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ ద ఓన్లీ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్? ఆంధ్రప్రదేశ్లో దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించేటువంటి ఏకైక నది ఏది అని అంట. సౌత్ నుండి నార్త్కి ప్రవహించే నది ఏది అంటే స్వర్ణముఖి. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రవహించే స్వర్ణముఖి నది ప్రత్యేకత ఏమిటంటే ఇది ఉత్తర వాహిని. ఇది ఉత్తరం వైపు అయితే ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఉత్తర వాహిని అని అయితే పిలుస్తారనమాట. దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డునే ఉంది. శ్రీకాళహస్తి అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం అనేది ఈ నది ఒడ్డున ఉంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ది లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రదేశంలో గ్రంథాలయ ఉద్యమం స్థాపకుడు ఎవరు? ఆల్రెడీ ఇదే క్వశ్చన్ వేరేలా తిరిగేసి మనకి హైకోర్టులో అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనం చదివాము. ఇక్కడ ఆన్సర్ ఏంటి? కోమరాజు వెంకట లక్ష్మణరావు గారు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ ఉద్యమాన్ని స్థాపించడానికి ముఖ్య పాత్ర అయితే పోషించారనమాట. 1901 సంవత్సరంలో అయితే హైదరాబాద్లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించడంలో ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది మొదలైందనమాట. కోమరాజు వెంకట లక్ష్మణరావు దీనికి అధ్యక్షత అయితే వహించారు. రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది హైకోర్ట్ యాజ్ ఆఫ్ 2026 2026 నాటికి హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత అంటే 62 ఏళ్ళు. అంటే ప్రస్తుతానికి 2026 నాటికి కూడా ఈ 62 ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే అవుతున్నారు. బట్ దీన్ని 65కి పెంచాలని ఇప్పుడు కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే నడుస్తున్నాయి. ఈ వయసుని 65కి పెంచాలని నడుస్తున్నాయి. ఎందుకు పెంచాలని నడుస్తున్నాయి అంటే హైకోర్టుకి అంటే 62 ఉన్నాయి కదా, బట్ సుప్రీంకోర్టుకి ఈ రిటైర్మెంట్ ఏజ్ అంటే 65. సో ఇక్కడ హైకోర్టుకి కూడా 65 పెంచాలని అయితే కొన్ని ప్రతిపాదనలు నడుస్తున్నాయి. బట్ ఇప్పటికీ కూడా 2026 కూడా 62 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ ఈజ్ నోన్ యాజ్ ది ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను ఆసియా గుడ్డు గిన్నె అని పిలుస్తారు? ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా అని పిలిచేటువంటి జిల్లా ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్ గోదావరి. అంటే ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో అయితే ఉన్నాయి. కొన్ని కృష్ణాలో కూడా ఉన్నప్పటికీ కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లో అయితే ఈ కోడగుడ్ల ఉత్పత్తిలో ఈ ఎగ్ని ఉత్పత్తి చేసేవంటి కోళ్లపారాలు అనేవి అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇక్కడ నుండి గుడ్ల ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నాగార్జున కొండ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఏషియన్ డైనస్టీ? నాగార్జున కొండ ఏ ప్రాచీన వంశానికి రాజధానిగా ఉండేది? ఇక్ష్వాకులు అనమాట. అంటే శాతవాహనుల తర్వాత మనల్ని పాలించింది ఇక్ష్వాకులు. ఈ ఆర్డర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు అనేది జతపరచండి అని మ్యాచింగ్ ఇచ్చి ఎవరి తర్వాత ఎవరు అనే క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అట్లా కూడా అంతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండియా హిస్టరీ గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని తెలుసుకునేటప్పుడు ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల తర్వాత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించింది, మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరంటే ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు నాగార్జున కొండను, అది కూడా విజయపురిని అయితే రాజధానిగా చేసుకున్నారు. ఈ కాలంలో బౌద్ధ మతం అనేది బాగా విస్తరించిందనమాట. చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుంటూరు? ఫస్ట్ ఇందులో మనం క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు మాట్లాడాం కదా, గుంటూరులో ఆంధ్ర కోర్ట్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే ఇక్కడ ఆన్సర్ 1953లో అయితే జాగ్రత్తగా వినండి. 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడినప్పటికీ హైకోర్టుని మాత్రం 1954 జూన్ 5న అయితే దీన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఇప్పటికీ అధికారంగా 1953లో ఏర్పాటు అయినప్పటికీ కూడా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1954 జూన్ 5వ తారీఖు నుండి అయితే ఉంది. దీన్ని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1956లో 1956లో ఏమైంది, మనం మద్రాసు నుండి విడిపోయాం. మద్రాసు మన ఆంధ్ర అనేది కలిసి ఉండేదన్నమాట. దీన్ని మద్రాసు అని పిలిచేవాళ్ళు.
మనం మద్రాసు నుండి ఏర్పడం. అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మద్రాసు నుండి మనం విడిపోయాం. ఆ తమిళోల నుండి మనం విడిపోయి 1956లో అయితే స్వతంత్ర తెలుగు రాష్ట్రంగా విడిపోయాం. దేశంలో మొదటిసారిగా ఏక భాషీయ ప్రాంతంగా విడిపోయిన రాష్ట్రం కూడా మన ఆంధ్ర రాష్ట్రమే. 1956లో విడిపోయిన తర్వాత ఈ హైకోర్టుని హైదరాబాద్కి తరలించారు. అప్పటి నుండి మళ్ళీ 2014లో మళ్ళీ మనం తెలంగాణ నుండి విడిపోయాం. హైదరాబాద్ తెలంగాణకి చెందింది కదా. 2014లో విడిపోయిన తర్వాత మనకి హైకోర్టు లేకుండా పోయింది. మళ్ళీ తర్వాత ఏం చేశారు, 2019లో అయితే మనకు ఒక హైకోర్టు ఉండాలని అప్పటి నుండి చర్చలు జరుగుతూ మొదలవుతూ ఈ రాజధాని అనేది అయితే ఎక్కడ పెట్టాలా అన్నది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేదాకా కూడా హైకోర్టు అన్నది రాజధాని అన్నదే కరువయింది మన ఆంధ్రప్రదేశ్కి. రాజధాని ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో అయితే ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమరావతిని ఆ రాజధానిగా మార్చారు. అంతేకాకుండా మొన్ననే హైకోర్టు కూడా అమలు చేశారు అమరావతిలో. క్వశ్చన్ చూడండి, విచ్ పాస్ కనెక్ట్స్ ద కోస్టల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ విత్ రాయలసీమ రీజియన్? కోస్తా జిల్లాలను రాయలసీమతో కలిపేటువంటి కనుమ ఏది? పాస్ అండ్ కనుమ ఏది అనండి ఈ దిగుమెట్టు కనుమ. దిగుమెట్టు పాస్ అనేది కోస్తా ఆంధ్రాని మరియు రాయలసీమని కలిపేటువంటి ఒక కనుమ అనమాట. అంటే ఇక్కడ శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్నటువంటి జిల్లాలను కోస్తాంధ్ర అని అయితే పిలుస్తారు. అంటే బంగాళాఖాతాన్ని ఆనుకున్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా బంగాళాఖాతాన్ని ఆనుకున్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు. ఇటు ఉంటే చూడండి, ఇవన్నీ ఏంటి, రాయలసీమ ప్రాంతాలు. నంద్యాల, రాయలసీమ, ఇవన్నీ రాయలసీమ ప్రాంతాలు అనమాట. కడప, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ రాయలసీమ ప్రాంతాలు. కొంచెం సముద్రానికి బంగాళాఖాతానికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు అనమాట ఈ రాయలసీమ ప్రాంతాలు. ఇటు కోస్తాని రాయలసీమని కలిపేటువంటి మెట్టు ఏదంటే ఈ దిగుమెట్టు అనమాట. ఎక్కడ కలుపుతుందంటే రాయలసీమలో నంద్యాల జిల్లాని, ఇటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతాన్ని. నంద్యాల, కోస్తా అనేది రెండిటిని నల్లమల అడవుల మధ్య ఉన్నటువంటి ఈ దిగుమెట్టు అనే కనుమ. ఇక్కడ నల్లమల అడవులు అనేవి ఉంటాయి. దీంట్లో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలోని కోస్తా గిద్దలూరు, రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, ఈ రెండు ప్రదేశాలని ఈ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి దిగుమెట్టు కనుమ కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మల్లెల తీర్థం వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఫారెస్ట్ రేంజ్? మల్లెల తీర్థం జలపాతం ఈ అడవి ప్రాంతంలో ఉంది. ఆన్సర్ నల్లమల అడవుల్లోనే ఈ జలపాతం అనేది ఉందన్నమాట. కృష్ణానది సమీపంలో అయితే ఈ జలపాతం ఉంటుంది. దీన్ని మామూలుగా టూరిస్ట్ ప్లేస్గా ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా దేవుళ్ళ శ్రీశైలం వెళ్ళే దారిలో కూడా ఇది చాలా పవిత్రంగా భావిస్తారనమాట దీన్ని. అండర్ ద ఏపీ లోకయుక్త యాక్ట్ హూ ఈస్ అపాయింటింగ్ ద అథారిటీ ఆఫ్ లోకయుక్త? ఏపీ లోకయుక్త చట్టం ప్రకారం లోకయుక్తను ఎవరు నియమిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి గవర్నర్. ఫస్ట్ ఈ లోకయుక్త అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఒక స్వతంత్ర సంస్థ అనమాట. అవినీతిని అరికెట్టేటువంటి ఒక స్వతంత్ర సంస్థ. ఎవరైనా అధికారాన్ని ఉల్లంఘిస్తున్నా, అవినీతికి పాడుపడినటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నా, ప్రభుత్వ అధికారులు ఎవరన్నా ఉన్నా, అవినీతి అనేది జరుగుతుంటే వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి, వారిపై చర్యలను తీసుకోవడానికి స్వతంత్రంగా ఉన్నటువంటి సంస్థ అనమాట మన ఆంధ్రాలో. ఇది లోకయుక్త. దీనికి అధికారిని ఎవరు నియమిస్తారు అని అంటే గవర్నర్ నియమిస్తారు. అయితే దీనికి ఎవరి నేతృత్వంలో నియమిస్తారంటే సీఎం హయాంలో సీఎం నేతృత్వంలో నియమిస్తారు. వాళ్ళల్లో స్పీకర్ ఉంటారు, ప్రతిపక్ష అధికారి ఉంటాడు. సీఎం నియమించినా కానీ వేరే పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడు. ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కూడా వీళ్ళ యొక్క సిఫార్సుల మేరకు ఈ నియామకం అయితే జరుగుతుంది. స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు సభ్యులుగా ఉంటారు. వీళ్ళ సభ్యులుగా చంద్రబాబు నాయుడు సిఫార్సుల మేరకు ఈ లోకయుక్తాన్ని అయితే నియమిస్తారనమాట. అవినీతిని నిర్మూలించడమే దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఇన్ ఏపీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్రాస్వేర్? కంచు పరిశ్రమకు ఫేమస్ అయినటువంటి ఏపీలో ఉన్నటువంటి సిటీ ఏది అంటే బుడితి అనమాట. ఈ బుడితి అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇత్తడి మరియు కంచు వస్తువులకైతే ప్రసిద్ధి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. ఈ ఇత్తడి మరియు కంచు వస్తువులకైతే బుడితి అనే గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అంతేకాకుండా దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ప్రపంచ భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ కూడా అయితే ఉందన్నమాట. చూడండి, ద ఫస్ట్ తెలుగు వీక్లీ న్యూస్ పేపర్ సత్యదూత వాస్ పబ్లిష్డ్ ఫ్రమ్. మొదటి తెలుగు వారపత్రిక అయినటువంటి సత్యదూత ఎక్కడి నుండి వెలువడింది అంటే బళ్ళారి నుండి. ఫస్ట్ ఈ ముద్రణ కేంద్రం అనేది బళ్ళారిలోనే స్టార్ట్ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు క్వశ్చన్స్లో. సో మరి ఇక్కడ నుండే కదా మొదటి తెలుగు వారపత్రిక అనేది వెలువడుతుంది. దాని పేరు సత్యదూత. ఇది బళ్ళారిలో అయితే వెలువడింది 1835వ సంవత్సరంలో నుండి అయితే ఈ సత్యదూత అనేటువంటి తెలుగు వారపత్రిక వెలువడింది. దీన్ని క్రైస్తవ మిషనరీలు నడిపాయి. విచ్ ఇండియన్ ప్రెసిడెంట్
hailed from Andhra Pradesh and served as the Speaker of Lok Sabha. లోక్సభ స్పీకర్గా పనిచేసి భారత రాష్ట్రపతి అయిన ఏకైక ఆంధ్రుడు ఎవరు? భారత రాష్ట్రపతి అయినటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. ఈ నీలం సంజీవరెడ్డి గారు భారతదేశం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. ఇప్పుడు మనకి స్వతంత్రం పొందిన తర్వాత 1956లో మద్రాసు నుండి మనం విడిపోయిన తర్వాత అప్పటి నుండి ఏంటి ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది కొనసాగుతుంది భారతదేశంలో. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత మనం అప్పటి నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజలే నాయకులను ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రమంలో మనకి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్కి నీలం సంజీవరెడ్డి గారు. ఆయన లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తొలి భారత రాష్ట్రపతి. ముఖ్యమంత్రిగా పనిచేశారు, లోక్సభ స్పీకర్ కూడా అయిన లోక్సభ స్పీకర్. అంతేకాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి భారత రాష్ట్రపతి. ఈయన 6వ రాష్ట్రపతిగా అయితే పనిచేశారు. మన భారతదేశానికి 6వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈస్ ద కరెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఇన్ 2026? 2026లో ఏపీ హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఎవరు అనంటే శ్రీ వి శ్రీనివాస శివరాం గారు. ఆన్సర్ బి అనమాట. శ్రీ వి శ్రీనివాస శివరాం గారు 2026 నాటికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు రిజిస్టర్ జనరల్గా బాధ్యతలను అయితే నిర్వహిస్తున్నారు. హైకోర్టు యొక్క పరిపాలన మరియు రిక్రూట్మెంట్ ప్రక్రియలు రిజిస్టర్ జనరల్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఉదయగిరి ఫోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ? ఉదయగిరి కోట ఏపీలో ఏ జిల్లాలో ఉంది అని అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మూమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్లోగన్ ఆంధ్ర ఫర్ ఆంధ్రాస్? ఆంధ్ర ఫర్ ఆంధ్రాస్ అనే నినాదం ఏ ఉద్యమంతో ముడిపడి ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెపరేట్ ఆంధ్ర స్టేట్ మూమెంట్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనమాట. 1913లో బాపట్లలో జరిగింది మొదటి ఆంధ్ర మహాసభ. మొదటి మహా ఆంధ్ర సభ ఈ బాపట్లలో జరిగింది 1913 సంవత్సరంలో. ఎందుకు ఈ సభను ఏర్పాటు చేశారంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది కావాలి అన్న ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలోని ఆంధ్ర ఫర్ ఆంధ్రాస్ అనేటువంటి స్లోగన్ అనేది అయితే ఫేమస్ అయ్యి ఈ నినాదం అనేది బలపడింది. క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ టైడల్ ఫారెస్ట్ మ్యాంగ్రోవ్స్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్? అంటే మడ అడవులు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే కోరింగ అనేది. ఇది ఈ కాకినాడ తీర ప్రాంతాల్లో అయితే ఉంటుంది. కాకినాడ సమీపంలో ఉంటుంది ఈ కోరింగ అనేది ప్రదేశం. చూడండి. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ యొక్క వరిగిన్నె అనే ఏ నగరాన్ని లేదా ప్రాంతాన్ని పిలుస్తారు? గోదావరి డెల్టా ప్రాంతాలు అనమాట. ఉభయ గోదావరి జిల్లాలను అయితే రౌస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. అసలు మన ఆంధ్రప్రదేశ్నే భారతదేశానికి అన్నపూర్ణగా అయితే పిలుస్తారు కదా. ఇప్పుడు రౌస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలువబడే ప్రాంతాలు ఏమంటే ఈ ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాలు అనమాట. హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రాన్స్లేట్ మహాభారత ఇంటూ తెలుగు? మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మొదటి వ్యక్తి ఎవరు అని అంటే నన్నయ్య. ఈ నన్నయ్యని ఆదికవి అని కూడా పిలుస్తారు. 11వ శతాబ్దంలో అయితే ఈయన మహాభారతాన్ని తెలుగులోకి అయితే అనువాదించారు. 11వ శతాబ్దంలో రాజా నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి ఈయన. రాజా నరేంద్రుడి అనేటువంటి రాజు యొక్క ఆస్థాన కవి ఈ నన్నయ్య. ఈ నన్నయ్యని ఆదికవి అని కూడా పిలుస్తారు. ద బెలూమ్ కేవ్స్ ద లాంగెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా సబ్ కాంటినెంట్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? భారత ఉపఖండంలోనే అతి పొడవైన బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. జిల్లా వచ్చేసి నంద్యాల జిల్లా అనమాట. అంటే జిల్లాల విభజన తర్వాత ఇది నంద్యాల జిల్లా కింద అయితే వచ్చింది. సుమారు 3.5 కిలోమీటర్ల పొడవైతే ఉంటాయి. విచ్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రెస్పాన్స్ టు ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా ఆంధ్రాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఈ బెంగాల్ విభజన గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో క్లియర్గా అయితే మాట్లాడుకున్నాం. ఈ బెంగాల్ విభజన అనేది 1905లో అటు బెంగాల్ ప్రాంతంలో ఈ ఉద్యమం అనేది అయితే స్టార్ట్ అయింది కదా. దీనికి నిరసనగా మన ఆంధ్రాలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఏంటి అని అంటే వందే మాతరం ఉద్యమం అనమాట. వందే మాతరం మూమెంట్ అనేది మన ఆంధ్రాలో మొదలయ్యింది, మన ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యింది. దీన్ని 1907లో బిపిన్ చంద్రపాల్ గారు అయితే మన ఆంధ్రాలో పర్యటించి ఈ రాజమండ్రి కాకినాడ ఈ ప్రాంతాల్లో పర్యటించి ఉత్తేజాన్ని అయితే రేకెత్తించారు ప్రజల్లో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ మల్లెపువ్వు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లెపువ్వును అధికారిక రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. ఇది పవిత్రతకు మరియు సౌందర్యానికి చిహ్నం. ముఖ్యంగా ఇటు గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో మల్లె సాగు అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫేమస్ లేపాక్షి టెంపుల్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ రీజన్ ఆఫ్ విచ్ ఎంపైర్? ప్రసిద్ధ లేపాక్షి ఆలయం ఏ సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందంటే విజయనగర సామ్రాజ్య కాలంలో అయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. హూ ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర?
ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరు అని అంటే అయ్యంకి వెంకటరామయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ కామన్ హైకోర్ట్ ఫర్ 2 ఆర్ మోర్ స్టేట్స్? ఏ రాజ్యాంగ సవరణ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారాన్ని ఇచ్చింది? అంటే 2, 3 రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టు ఉండేలాగా ఏ సవరణ అనేది ఏర్పరిచింది భారత రాజ్యాంగంలో అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7వ సవరణ ద్వారా. 7వ సవరణ ద్వారా 1956లో ఈ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ ఇది సవరణ కదా! ఆర్టికల్ ఏంటంటే 231. 231 ఆర్టికల్ ద్వారా 2, 3 రాష్ట్రాలకి లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒకటే హైకోర్టు ఉండొచ్చు అనేటువంటి అధికారాన్ని అయితే ఇచ్చిందనమాట. అధికారాన్ని ఇచ్చింది. ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేసుకునే అధికారాన్ని ఇచ్చింది. ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు పంజాబ్, హర్యానా అటువంటి రాష్ట్రాలకు చండీగఢ్‌లో హైకోర్టు ఉంది. పంజాబ్, హర్యానాకు చండీగఢ్‌లో ఉమ్మడి హైకోర్టు అనమాట. ఆ స్టేట్‌లో ప్రత్యేకంగా వాటికంటూ హైకోర్ట్స్ అనేవి లేవు. ఉమ్మడిగా కలిపి అక్కడున్నాయి. చూడండి. ద అరకు వ్యాలీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఫారెస్ట్ రేంజ్? అరకు లోయ ఏ అటవీ శ్రేణుల్లో ఉంది అంటే తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్‌లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈస్టర్న్ ఘాట్స్‌కి సంబంధించిందే కదా! తూర్పు కనుమల్లో అయితే ఉంది. ఈ తూర్పు కనుమల్లో 3000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట అరకు లోయ అనేది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ వేసవి విడిది. అంటే వేసవికాలంలో ఎక్కువగా ప్రయాణించేటువంటి పర్యాటక స్థలం ఈ అరకు ప్రదేశం అనేది. ఇక్కడ పండించేటువంటి అరకు కాఫీ అనేది చాలా ఫేమస్. ఆర్గానిక్ కాఫీ అనమాట. ఈ అరకు కాఫీకి చాలా ఫేమస్ ఉంటుంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందింది. దీనికి జిఏ ట్యాగ్ కూడా ఉంది. ఈ జిఏ ట్యాగ్‌కి సంబంధించి క్వెషన్స్ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మొన్న లక్నోకొచ్చింది. తర్వాత రీసెంట్‌గా వచ్చినయి చదవండి. 2024 నుండి మొదలుపెట్టండి. 2025 చూసుకుంటే సరిపోదు. 2024లో రీసెంట్‌గా వచ్చిన జిఏ ట్యాగ్స్, స్టేట్స్, ప్లేసెస్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఎంతకు ముందు ఉన్నాయన్నీ కలిపి చదువుకోండి. క్వెషన్ చూడండి. హూ వాస్ ద ఫస్ట్ వుమెన్ టు రిప్రజెంట్ ఆంధ్ర ఇన్ లోక్‌సభ? లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ సంగం లక్ష్మీబాయి గారు. ఈ సంగం లక్ష్మీబాయి గారు 1957 సంవత్సరంలో మెదక్ నియోజకవర్గం నుండి మెదక్ ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా! ఇప్పుడు 1957లో తెలంగాణ కూడా ఆంధ్ర రాష్ట్రంగానే ఉండేది. మనం 2014లోనే విడిపోయింది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పిలిచేవాళ్ళు తెలంగాణను కూడా. సో, అందుకనే అనమాట తెలుగు ఆంధ్ర అని క్వెషన్ ఇచ్చారు 1957లో కాబట్టి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మెదక్ జిల్లా నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు కాబట్టి ఈవిడ తెలంగాణకు చెందిందని కాదు. 1957లో తెలంగాణను కూడా ఆంధ్ర రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. సో, అందుకనే అనమాట. అప్పటిలో ఈవిడ ఎన్నికయ్యారు సంగం లక్ష్మీబాయి గారు. ఈవిడ ఒక స్వతంత్ర సమర యోధురాలు, సామాజిక సంస్కర్త. అప్పట్లో హైదరాబాద్‌ని నిజాం పరిపాలనలో ఉండేది. అప్పుడు నిజానికి మనకి వ్యతిరేక పోరాటంలో ఈవిడ చాలా చురుగ్గా అయితే పాల్గొన్నారు. సో, ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాప్ 35 క్వెషన్స్ ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి మన ఆంధ్ర గురించి చదవాలి అనంటే. నెక్స్ట్ వీడియోలో వేరే పార్ట్ అనేదైతే అప్‌లోడ్ చేస్తాను. సో, ఎవరైతే వీడియోని చూస్తున్నారో చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.